హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ ఫుటీ. ఈరోజు మనం చూడబోయే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా. పేరు వింటేనే నోరూరుతుంది కదా. ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఇంట్లోనే ఎలా తయారు చేసేయాలో ఈజీగా చూసేద్దాం. ఈ వీడియోలో కొన్ని సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అండ్ ట్రిప్స్ ఉన్నాయి. అది మీ కర్రీకి మరీ రుచిని, కన్సిస్టెన్సీని ఇస్తాయి. సో వీడియో చివరి వరకు చూసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. చూసేద్దాం. ముందుగా ఒక మిక్సర్ జార్లో జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్కలు, కాజు, ఇలాచి, కొన్ని లవంగాలు వేసుకోండి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు తీసుకోండి. అందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, సరిపడా ఉప్పు వేసి కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ బటర్, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం వేడెక్కనివ్వండి. అందులో హోల్ గరం మసాలా దినుసులు వేసుకోండి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి కలుపుకోండి. ఒక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి. ఇప్పుడు పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండండి. చిన్న మంట పైన కలుపుతూ ఉండండి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కారం, తగినంత ఉప్పు, ధనియా పొడి వేసి కలుపుతూ ఉండండి. అందులోనే కొన్ని నీళ్లు పోసి కలుపుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్స్ బటర్ ఆర్ ఆయిల్ తీసుకొని పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి దోరగా వేయించుకోండి. ఈ పన్నీర్ ముక్కలని ఇప్పుడు తీసి గ్రేవీలో వేసి కలుపుకోండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నుంచి 10 నిమిషాలు మగ్గనివ్వండి. కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ, అందరికీ ఇష్టమైన మన పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది పూరితో కానీ, చపాతీతో కానీ, రైస్తో కానీ ఎందులోకైనా అదిరిపోతుంది. మీరు ట్రై చేసి మీకు వీడియో ఎలా నచ్చిందో చెప్పండి.
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.